ఈ వీడియోలో మనం కల్లూరులో ఉన్నటువంటి గణపతి విగ్రహాలను అయితే చూద్దాం. గాయత్రి స్టేట్ నుంచి కల్లూరులోకి ఎంటర్ అయ్యేటప్పుడు కాలభైరవ స్వామి గుడి దగ్గర లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటుంది విగ్రహము. ఈ విగ్రహం వచ్చేసి మనకు కల్లూరు చెంచునగర్ లో అయితే ఉంది. ఈ విగ్రహంలో మనకు చాలా అద్భుతంగా ఉంది. వినాయకుడి విగ్రహం మనకైతే శివాకారంలో అయితే కనబడుతుంది. ఈ విగ్రహం మనం అలానే స్ట్రైట్ గా కిందికి వెళ్ళిపోతే శ్రీకృష్ణ అవతారంలో ఈ గణపతి విగ్రహం అయితే కనబడుతుంది. చెంచునగర్ లో మనం క్రిందికి వెళ్ళిపోతే ఈ విగ్రహం వచ్చేసి మనకు కల్లూరులోని నీలకంఠేశ్వర స్వామి గుడి దగ్గర ఒక భవనంలో అయితే ఉంటుంది. గణపతి విగ్రహం మనకు ఈ శివ సహిత గణపతి విగ్రహం వచ్చేసి మనకు కల్లూరు హంద్రి సైడ్ నుంచి వచ్చే రోడ్డుకి అయితే ఆపోజిట్ లో ఒక అరుగు మీద అయితే కనబడుతుంది భారీ గణపతి విగ్రహం. ఈ గణపతి విగ్రహం అయితే మనకు కల్లూరులో అయితే ఉంటుంది ఇండిరమ్మకట్ట దగ్గర. ఈ విగ్రహంలో వినాయకుడితో పాటు మనకు ఆంజనేయ స్వామి, శ్రీరాముడు, అలాగే బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి అయోధ్య రామ మందిరం అయితే ఉంటుంది. చాలా క్యూట్ గా ఉన్న ఈ గణపతి విగ్రహం వచ్చేసి మనకు కల్లూరు ఇండిరమ్మకట్ట దగ్గర నుంచి బస్ స్టాండ్ కి వెళ్లే రూట్ లో లెఫ్ట్ సైడ్ ఒక లైన్ లో అయితే ఉంటుంది. ఈ విగ్రహంలో మనకు వినాయకుడితో పాటు శ్రీకృష్ణుడు అయితే ఉన్నాడు. ఈ విగ్రహం కూడా మనకు కల్లూరు ఇండిరమ్మకట్ట దగ్గర నుంచి బస్ స్టాండ్ కి వెళ్లే రూట్ లో లెఫ్ట్ లైన్ లో అయితే ఉంటుంది. ఈ విగ్రహం దానికైతే చాలా అద్భుతంగా ఉంది. ఈ గణపతి విగ్రహం అయితే మనకు బస్ స్టాండ్ నుంచి కల్లూరు ఇండిరమ్మకట్ట దగ్గరకు వచ్చేటప్పుడు లెఫ్ట్ లైన్ లో అయితే ఉంటుంది. ఈ భారీ గణపతి విగ్రహం అయితే మన చౌడేశ్వర అమ్మవారి గుడికి కొంచెం ముందుకి యువతలకి అయితే కనబడుతుంది. ఈ విగ్రహం అయితే చాలా అందంగా, చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇటువంటి మరిన్ని కర్నూలు గణపయ్య వీడియోల కోసం తప్పకుండా నడింపల్లి చిన్నకృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్నకృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.